వెల్కమ్ బ్యాక్. ఇవాళ హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. 13 మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో గెలుపై టీడీపీ చాలా ధీమాగా ఉంది. ఇప్పటికే ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురం చేరుకున్నారు. చైర్మన్ ఎన్నిక సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోపక్క తిరుపతిలో కూడా నువ్వా నేనా అన్నట్టు ఉన్నప్పటికీ కూడా స్పష్టంగా టీడీపీ ఆధిపత్యం కొనసాగుతున్న వేళ కనిపిస్తున్న వేళ అక్కడ మున్సిపల్ ఎన్నికకి సంబంధించి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కూడా ఎన్నికల్లో ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఉదయం 11 గంటలకే తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెలెక్ట్ హాల్లో ఎన్నిక ప్రక్రియ జరగనుంది. అయితే అర్ధరాత్రి సమయంలో కూటమి శిబిరంపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగబడ్డారు. ఒక కార్పొరేటర్ ను తిరుపతి వైసీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి లాక్కును కూడా వెళ్లిపోయారు. సో టీడీపీ నేతల ఫిర్యాదుతో వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు తిరుపతి ఇటు హిందూపురానికి సంబంధించిన మున్సిపల్ ఎన్నికలపై అప్డేట్స్ ని ముందుగా మా ప్రతినిధి హిందూపురం నుంచి సురేష్ సిద్ధంగా ఉన్నారు. అటు తిరుపతి నుంచి దినేష్ ఉన్నారు. సురేష్ తో ముందుగా మాట్లాడదాం. సురేష్, ఓవర్ టు యు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ రసవత్తరంగా మారింది. టీడీపీ వైసీపీలు నువ్వా నేను అంటూ పోటీ పడుతున్నాయి. ఇప్పటికే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకరోజు ముందుగానే హిందూపురం చేరుకున్నారు. టీడీపీ కౌన్సిలర్ల క్యాంపు కార్యాలయానికి చేరుకుని తగ్గ సూచనలు సలహాలు కూడా చేశారు. మొత్తంగా ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి టీడీపీకి స్పష్టమైన మెజార్టీ ఉంది. ఇప్పటికే టీడీపీ శిబిరంలో 21 మంది కౌన్సిలర్లు ఉండగా ఎంపీ ఎమ్మెల్యేతో కలిపి 23 మంది సభ్యులు ఉన్నారు. దీంతో స్పష్టమైన ఆధిక్యత ఉందని కూడా మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి టీడీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉంది. అయితే వైసీపీ కూడా దీనిపైన ధీమా వ్యక్తం చేసింది. వైసీపీలో ఇప్పటి వరకు 17 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఒకవైపు వైసీపీ టీడీపీలు ఇద్దరు కూడా పోటాపోటీగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా హిందూపురం మున్సిపాలిటీ పరిధిలో 38 వార్డులు ఉన్నాయి. ఈ వార్డులో 30 వార్డుల్లో గాను వైసీపీ గెలుపొందింది. వైసీపీ గెలుపొందినప్పటికీ 13 మంది వైసీపీ కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. దీంతో సంఖ్యాబలం టీడీపీ బీజేపీతో పాటు టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్ల సంఖ్యాబలం 21కి చేరింది. ఎంపీ ఎమ్మెల్యేలతో కలిపి 23కు సంఖ్యాబలం చేయడంతో స్పష్టమైన మెజార్టీ టీడీపీకి ఉందని చెప్పవచ్చు. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మరికొద్దిసేపట్లో ప్రారంభం కావడంతో ఇప్పటికే బెంగళూరులో ఉన్న వైసీపీ కౌన్సిలర్లు కూడా హిందూపురం చేరుకుంటున్నారు. పెనగొండ సమీపంలోని రిసార్ట్ లో ఉంటున్న టీడీపీతో పాటు టీడీపీకి మద్దతుగా ఉన్న కౌన్సిలర్ అందరూ కూడా పెనుకొండ రిసార్ట్ నుంచి కూడా హిందూపురం మున్సిపల్ కార్యాలయానికి మరికొద్ది సేపట్లోనే చేరుకునే అవకాశం ఉంది. మరికొద్ది సేపట్లో హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. దీంతో పోలీసులు కూడా మున్సిపల్ కార్యాలయంతో పాటు హిందూపురం పట్టణంలో కూడా పూర్తి స్థాయి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు మోరించారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులు ఏ ఒక్కరు కూడా హిందూపురం పట్టణానికి రాకూడదంటూ కూడా పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే హిందూపురం పట్టణంలో పోలీస్ 30 యాక్ట్ అమలు చేయడంతో పాటు 144 సెక్షన్ కూడా విధించారు. ఏ ఒక్కరు కూడా పోలీసు నిబంధనలను బేఖాతరు చేసినట్లే ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా హిందూపురం చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మరికొద్ది సేపట్లోనూ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. విజయచంద్రిక.